మేడ్చల్ జిల్లా చెర్లపల్లి రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దేశ అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి ప్రధాని మోడీ అని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి కానుకగా వందే భారత్ ఎక్స్ప్రెస్ను వర్చువల్గా ప్రధాని ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వరకు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ రైలు నడుస్తుందని ఎన్వీఎస్ ప్రభాకర్ తెలిపారు. తెలుగు ప్రజలకి సంక్రాంతి కానుకగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఈరోజు ఉదయం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వర్చువల్గా ప్రారంభించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ ట్రైను కొద్ది క్షణాల్లో చెర్లపల్లి రాబోతా ఉన్నది. చెర్లపల్లి ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఆ ట్రైన్కి స్వాగతం పలకబోతున్నారని చెప్పని నేను మనవి చేసుకుంటున్నాను. త్వరలోనే ఈ దసరా సమయానికి టర్మినల్ యొక్క అభివృద్ధి మొత్తం పూర్తవుతుంది. అప్పటి నుంచి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రోజు కూడా ఇక్కడ ఆగేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటూ, నా పీరియడ్లో చెర్లపల్లి టర్మినల్కి 230 కోట్ల రూపాయలని కేటాయించి పనులు ప్రారంభించాం. అవి త్వరలోనే పూర్తయి ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఈ యొక్క హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకి ప్రధానమంత్రి గారు కానుకగా ఇవ్వటాన్ని కూడా స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. తెలంగాణ